హాయ్ అండి సతీష్. టికెట్ టు ఫినాలే రేసులో ఊహించని ట్విస్ట్లు టర్న్లు అసలు వేరే లెవెల్ కంటెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఆ అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. అయితే షేర్ చేసుకునే ముందు నా మనసులో మాట కూడా మీతో షేర్ చేసుకోవాలి. అదేంటంటే, నేను మనసు పెట్టి అడిగితే మీరు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తారని నాకు గత 2-3 రోజుల నుంచి బాగా అర్థమవుతుంది. నేను వాస్తవానికి జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి అడుగుతూ ఉంటాను కదా. 1 lakh సబ్స్క్రైబర్స్ ఈ సీజన్ ఎండింగ్ కల్లా అవుతారేమో అనుకున్నాను నేను వాస్తవానికి. కానీ మీ అభిమానం చూస్తే, మీ సపోర్ట్ చూస్తే, మీ ఎంకరేజ్ చూస్తే మరింత జెన్యూన్గా నేను అప్డేట్స్, రివ్యూస్, అనాలిసిస్ ఇవ్వాలని బాధ్యత పెంచుతూ ఇంతమంది నమ్మి సబ్స్క్రైబ్ చేస్తానంటే మీరు చేసిందే కాకుండా మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో, మీ సర్కిల్లో అందరితో కూడా చేస్తున్నామని చెబుతుంటే నా మీద బాధ్యత పెంచుతూ ఉన్నారు మీరు. ఇంతమంది చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా మంచి మంచి అప్డేట్స్ బిగ్ బాసే కాకుండా మన చుట్టూ జరిగే అనేక అంశాల మీద, టాపిక్స్ మీద ఒక సీనియర్ జర్నలిస్ట్గా నాకుండే నాలెడ్జ్తో, నాకుండే రకరకాల సోర్సెస్, పరిచయాలు అన్నింటిని బేస్ చేసుకుని మంచి మంచి అప్డేట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా. ఇంకా కేవలం 1100 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటూ 1 lakh రీచ్ అవుతాం. సో అది ఇంకా ఈ 2 డేస్లో అయిపోతుందని నేను అనుకుంటున్నా. ఇక అప్డేట్స్ విషయానికి వెళ్తే, ఇక నేను మీకు నైట్ ఒక అప్డేట్ చెప్పాను కదండి. ఈ వీడియో కూడా లైక్ కొట్టేసేయండి, కామెంట్ కూడా పెట్టండి. టికెట్ ఫినాలే రేసులో ఎవరు ఉండబోతున్నారని జస్ట్ మీకు గెస్సింగ్ అయితే పెట్టండి. ఎందుకంటే ఈ ప్రాసెస్ కూడా టోటల్గా కంప్లీట్గా మార్చేశాడు గతంలో పెట్టేదానికంటే ఈసారి. సరే, అయితే ఇప్పటికి డీమోన్ పవన్ రేసులోంచి అయితే పూర్తిగా తప్పుకున్నాడు అని చెప్పాను కదా. కానీ డీమోన్ పవన్ ఎవరి చేతిలో ఓడిపోయాడో తెలుసా? గెస్ చేయండి. పోనీ ఒక కామెంట్ పెట్టండి సరదాగా మీ జోష్. జస్ట్ నేను ఒక 5 seconds గ్యాప్ ఇస్తా మీ గెస్సింగ్. ఎందుకంటే ఇది చాలా హైలైట్, చాలా ట్విస్ట్ ఉంది ఇక్కడ. అందుకోసం నేను ఇక్కడ హైప్ ఇచ్చి కొద్దిగా క్యూరియాసిటీ పెంచేదానికి ఖచ్చితంగా ఎవరి చేతిలో ఓడిపోయినట్టు కామెంట్ పెట్టండి. పెట్టారా? భరణి చేతిలో ఓడిపోయాడంటే నాకున్న అప్డేట్ ప్రకారం ఇది 1-1 చేతిలో భరణి వర్సెస్ డీమోన్ పవన్ ఆడేటప్పుడు భరణి చేతిలో ఓడిపోయాడంట. భరణి నామినేషన్ చేసినప్పుడే డీమోన్ పవన్ ఛాలెంజ్ చేశాడు. అన్న ఓకే, ఇక చూస్తారు కదా టికెట్ టు ఫినాల్ నాది, నేను కొడతా అంటే మిగతా వాళ్ళు కూడా జోకులు వేశారు. ఏంటరా టికెట్ టు ఫినాల్ ఉందా, దాని తర్వాత కొడదు కానీ ముందు బాటిల్ కొట్టించుకోరా, బాటిల్ కొట్టురా అంటూ కూడా కామెడీ చేశారు, జోకులు చేశారు. బట్ భరణి నామినేషన్ చేసేటప్పుడు అతడి దగ్గరే ఛాలెంజ్ చేసి విధి విచిత్రం అంటే ఇదే కదా. బిగ్ బాస్ హౌస్లో ఏదైనా జరుగుద్ది అనడానికి ఇది ఒక బెస్ట్ లైవ్ ఎగ్జాంపుల్ ఏమో ఎప్పటికైనా సరే. ఆయన కూడా చాలా స్పోర్ట్గా ఎస్ ఇదేరా మాకు కావాలి, ఈ స్పిరిటే మాకు కావాలరా, వెరీ గుడ్ అని అప్రిషియేట్ చేశారు. తీరా చూస్తే భరణితో ఆడిన టాస్క్లోనే డీమోన్ పవన్ ఓడిపోయాడంట. సో ఆ రకంగా టికెట్ ఫైనల్ రేసులోంచి తప్పుకున్నాడంట. అఫ్కోర్స్ ఆయన గర్వంతో, బలుపుతో, పొగరుతో చేయలే. కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆ స్పోర్ట్ స్పిరిట్ ఉండాలి, ఆ కసి ఉండాలి, ఆ ఫైర్ ఉండాలి. పాజిటివ్ నోట్లోనే ఆయన ఛాలెంజ్ కూడా మనం తీసుకోవాలి. అట్లాగే ప్రయత్నం అయితే చేశారు, బట్ ఓడిపోయాడు. అయితే ఇప్పుడు కొన్ని అప్డేట్స్ చెప్పేసి దీని గురించి కూడా చెబితే, ఇప్పుడు ఇమాన్యుయల్ ఏంటి, తనకు బేసిక్గా వచ్చిన బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో 16 గడులు ఇచ్చాడు కదా, అందులో ఇమాన్యుయల్కి వచ్చింది ఒకటి, అట్లాగే ఇమాన్యుయల్ ఆ ముగ్గురితో ఆడి గెలుచుకునేది ఒకటి, సంజన మీద గెలుచుకుంటు, మొత్తానికి ఇమాన్యుయల్ అండర్లో 3 blocks అయితే ప్రస్తుతానికి ఉన్నాయి. అట్లాగే సుమన్ శెట్టికి తనకిచ్చింది ఒక బ్లాక్, తనూజ మీద ఆడి గెలిచాడు. అట్లాగే తనూజ అంతకుముందు భరణి డీమోన్తో ఆడి ఒక బ్లాక్ గెలుచుకుంది కదా, ఆమె 2 ప్లస్ సుమన్ శెట్టి కలిపి మొత్తం 3 అయితే ఆయన స్వాధీనం చేసుకున్నాడు. ఓకే, అంటే ఆయన ఖాతాలో 3 ఉన్నాయి. ఇక్కడ నుంచి నాకేమంటే ఇది జస్ట్ నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం కొద్దిగా ఇది నేను గెస్ చేసి నా అనాలిసిస్ నేను అంచనా వేస్తున్నది కూడా చెబుతా. ఇది రైట్ అవుద్దు, రాంగ్ అవుద్దు చూద్దాం మరి. అయితే ఇక్కడ ఇమాన్యుయల్, సుమన్ శెట్టితో పాటు అంతవరకు టాస్క్లు ఆడి ఓడిపోయిన రేసులోంచి తప్పుకున్న సంజన అండ్ తనుజ, ఈ ఇద్దరిని అంటే ఈ 4 పక్కన పెట్టి, ఇమ్ము, సుమ్ము, సంజన, తనుజ ఈ 4 పక్కన పెట్టి మిగిలిన 4 రీతు చౌదరి, కళ్యాణ్, డీమోన్ పవన్, భరణి వీళ్ళకి టాస్కులు పెడతారంట. ఇది నా గెస్. ఎందుకంటే అప్డేట్ నేను చెప్పింది అది కరెక్టే, భరణి మీద గెలిచాడు. బట్ ఎలా గెలిచాడు అనే దానికి సంబంధించి ఇది ఎట్లా అంటే, ఈ 4లో 3 ఆడితే అందులో డీమోన్ గెలిచి ఛాలెంజ్ భరణికి విసిరాడు. నేను ఇంతకుముందు ఇది క్లియర్గా చెప్పా, ఆయనే గెలిచి ఛాలెంజ్ విసిరుంటాడు. ఎందుకంటే వేరే ఎవరైనా గెలిచుంటే భరణికి విసిరుంటారని. సో మొత్తానికి భరణి డీమోన్ టాస్క్ ఆడారు. ఆ టాస్క్లో అనూహ్యంగా భరణి డీమోన్ పవన్ అయితే మట్టి కనిపించాడు. ఇది ఈరోజు మీరు చూడబోతున్నది, చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుందంట. సో ఇప్పుడు భరణికి ఏంటి, ఆయనకి ఇచ్చిన బ్లాక్ ఒకటి, డీమోన్ ఆల్రెడీ డీమోన్ దగ్గర ఉన్న బ్లాక్స్ 2 కలిపి మొత్తం భరణికి కూడా 3 బ్లాక్స్ అయితే ఉంటాయి. ఓకే, సో ఇది భరణికి ఇచ్చిన బ్లాక్తో పాటు డీమోన్ అంతకుముందు 3తో ఆడేటప్పుడు ఒక టాస్క్ గెలుస్తాడు కదా, ఆ బ్లాక్ ప్లస్ ఇది కలిపి మొత్తానికి డీమోన్ భరణి దగ్గర కూడా 3 బ్లాక్స్ అయితే ఉంటాయి. సో మొత్తంగా చూసుకుంటే రీతు, కళ్యాణ్, భరణి ఈ 3 టాస్క్ ఆడతారు. ఇందులో కళ్యాణ్ గెలిచాడంటే ఇది ఒక హైలైట్. ఇది
ఈరోజు చూడబోతుంది. మరి ఇది ఎందుకంటే అంటే ఇప్పుడు ఆ కళ్యాణ్ కూడా ఒక సింగిల్ బ్లాక్ వస్తుంది. ఈయన ఇప్పుడు ఎవరితో ఆడతాడు అనేది చూడాలి. బహుశా నా అంచనా ప్రకారం రీతు చౌదరితో ఆడొచ్చు. ఎందుకంటే ఇమాన్యుయల్ ఈయన ఒక డీల్ టైప్ అన్న అయితే నువ్వు గెలవాలి లేకపోతే నేను గెలవాలనుకుని మాట్లాడుకున్నారు. ఒక అండర్స్టాండింగ్తో కోఆపరేషన్తో వెళ్తూ ఉన్నారు కనుక బహుశా పవన్ కళ్యాణ్ ఏంటి ఈ ఇమాన్యుయల్తో ఆడకపోవచ్చు, రీతు కానీ ఇంకా అదర్స్తో కానీ వెళ్తాడు అనుకుంటాను. సో మొత్తానికి ఇప్పటివరకు ఏంటి 16 బ్లాక్స్లో ఇమాన్యుయల్ దగ్గర 3 ఉన్నాయి, సుమన్ శెట్టి దగ్గర 3 ఉన్నాయి, అట్లాగే భరణి దగ్గర 3 ఉంటే మొత్తం 9 బ్లాక్స్ అయిపోయినాయి. అట్లాగే కళ్యాణ్ తనకు వచ్చింది ఒకటి, ఇలాగే వీళ్ళ దగ్గర గెలిచాడు అన్నా కదా అదొకటి కలుపుకుంటే మొత్తం 2 బ్లాక్స్ ఆయన పరిధిలోకి వస్తే మొత్తం 11 అయిపోతే ఇంకా 5 బ్లాక్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. మరి ఎవరికి వస్తే ఎట్లా వస్తే చూద్దాం. మొత్తానికి ఈ టికెట్ ఫినాల్కి సంబంధించి కూడా నేను ఓటింగ్ మీద ఎట్లా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతోంది, అసలు ఎవరైనా అవ్వచ్చు. గతం సీజన్లో ఏంటంటే బాగా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండే వాళ్ళు అయ్యేది ఛాన్స్ ఉంది, కానీ అట్లాగే మేల్ కంటెస్టెంట్లకి తప్ప ఫిమేల్ కంటెస్టెంట్లకి ఆ ఫిజికల్లీ గట్టిగా తాడోపేడ తేల్చుకోవాల్సిన టాస్క్లు ఇవ్వడం వల్ల కేవలం మేల్ కంటెస్టెంట్లకి అడ్వాంటేజ్ ఉండేది. బట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మొత్తం మార్చేశాడు కనుక ఎవరైనా గెలవచ్చు అనే పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన ఓటింగ్ వీడియో న్యూస్ బౌల్లో అప్లోడ్ చేస్తారు కదా, ఆ వీడియో చూడండి. సరే, ఇక ప్రోమో ప్రకారం కూడా అలాగే లైవ్ అప్డేట్స్ కూడా చెప్పుకుందాం. ఇక్కడ ఏంటంటే ఓటింగ్లో ఎందుకు అన్నానంటే నేను ఈ వారం ఎలిమినేషన్ కూడా అదే డిసైడ్ చేయబోతుంది, అందుకోసం అని చెప్పి. అయితే సరే, ప్రోమో ప్రకారం చూసుకుంటే సుమన్ తనూజతో ఆడిన టాస్క్ వాటర్ ట్యాంక్ బ్యాలెన్స్ చేయాలి టాస్క్. అది ఇరగదీసి ఆడాడు సుమన్ శెట్టి అని చెప్పాలి. చాలా ఆడాడు, అసలు చలించలేదనే చెప్పాలి. కదలడు మెదలడు ఉలకడు పలకడు అంటాం కదా మనం, ఆ టాస్క్లో కూడా అట్లాగే ఆడాడు, బాగా ఆడాడు, ఇరగదీసి ఆడాడని చెప్పాలి. అట్లాగే సంజన సంచాలకురాలు కూడా బాగా చేసింది. ఎందుకంటే సంచాలకురాలుగా టాస్క్లు ఆవిడని పెట్టినా సరే ఇంకా 5 ఉంటారు కదా, భరణి ఒక్కడే సుమన్ శెట్టికి సపోర్ట్ చేశాడు. మిగతా ఇమాన్యుయల్, డీమన్ పవన్, కళ్యాణ్, రీతు ఈ 4 కూడా తనూజకే సపోర్ట్ చేశారు. సంజన సంచాలక కూడా బాగా చేసింది. ఈ మాట నేను చెబుతున్నది కూడా భరణి అండ్ ఎంపైర్ అయిన సుమన్ శెట్టి వాళ్ళు కూడా డిస్కషన్ చేసుకున్నారు. ఆవిడ ఫేవరిజం చూపించలేదు. కావాలనుకుంటే ఆవిడ సుమన్ శెట్టిని ఓడించాలనుకుంటే ఓడించవచ్చు, కానీ ఫెయిర్గా చేయాలనే ఉద్దేశంతోనే చేసిందని వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ సంచాలకురాలు ఆవిడ కూడా ఎట్లా చేసిందండి, సంజన కూడా ఇద్దరికి ఈక్వల్ ఛాన్స్ వచ్చేలాగా ఫస్ట్ భరణికి పిలిస్తే ఆయన తనూజ ట్యాప్ ఇప్పేసి ఆ తనూజ ట్యాంకులో వాటర్ పడే మాదిరిగా చేశాడు, అంటే సుమన్ శెట్టికి సపోర్ట్ చేశాడు. అట్లాగే సెకండ్ కళ్యాణ్కి సంజన పిలిస్తే ఆయన సుమన్ శెట్టి ట్యాంకులో వాటర్ పడే మాదిరిగా ట్యాప్ ఇప్పాడు. అట్లాగే థర్డ్ ఇమాన్యుయల్కి పిలిస్తే ఆయన కూడా సుమన్ శెట్టికి నింపాడు. మళ్ళీ ఫోర్త్ కళ్యాణ్కి పిలిస్తే సుమన్ శెట్టికి నింపాడు. ఫిఫ్త్ భరణికి పిలిస్తే తనూజ ట్యాంకులో వాటర్ పడే మాదిరిగా ట్యాప్ ఓపెన్ చేశాడు. ఎట్లా ఆడాడు అంటే ఈ రిపీట్ సైకిల్ అనేది నిజంగా ఆవిడ అందరికి ఈక్వల్ ఒక్కొక్కరికి మళ్ళీ రిపీట్ సేమ్ పిలిచేస్తానంటే ఒక 2 రౌండ్లకు 8 మంది ఏకంగా వచ్చి సుమన్ శెట్టికి ట్యాప్ ఓపెన్ చేసేవాళ్ళు. సుమన్ శెట్టి అవుట్ అయిపోయి ఉంటాడు. బట్ ఇక్కడ ఏం చేసిందంటే అట్లయితే ఏముండింది, వార్ వన్ సైడ్ అయిపోయేది, మజా లేకుండా కిక్ లేకుండా అయిపోయి. కానీ ఇక్కడ ఏం చేసిందంటే మెయిన్ ఇక్కడ టాస్క్ నేచర్ ఏంటి, ఇక్కడ మనుషులు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనేది కాకుండా ఆ వాటర్ వెయిట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. ఎవరు ఎక్కువసేపు ఉండి బ్యాలెన్స్ చేయదు, అది కొద్దిగా కిక్ రావాలన్నా మజా ఉండాలని ఈక్వల్గా ఉండాలంటే ఒకరి దాంట్లో వెయిట్ ఎక్కువైపోకుండా ఒకరి దాంట్లో వెయిట్ తక్కువ కాకుండా ప్రయారిటీ కాకుండా ఉండాలంటే ఇదే బెటర్ అని చెప్పేసి ఆవిడ క్లియర్గా దానికే ప్రయారిటీ ఇచ్చింది. ఆ వాటర్ బ్యాలెన్స్ వెయిట్ ఈక్వల్గా ఉండాలి, ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ప్రయారిటీ ఇచ్చింది. సో వాస్తవానికి సుమన్కి ఎక్కువ వాటర్ పడింది, కానీ ఆవిడ మంచిగా చేసింది. సుమన్ కూడా గంట పైగా పట్టుకున్నాడు. అట్లాగే తనుజ కూడా బాగా బ్యాలెన్స్ చేసింది, మ్యాక్సిమం ట్రై చేసింది, షివరింగ్ వచ్చింది, వణికింది. ఎంతైనా మేల్ ఫిమేల్ అంటారు కదా, ఈక్వల్ ఇక్కడ అనుకున్న సరే ఇలాంటి టాస్క్లు వచ్చేసరికి ఆ అమ్మాయి మ్యాక్సిమం ట్రై చేసింది, బెస్టే ఇచ్చింది, తగ్గకుండా ఆడదామని ట్రై చేసింది. అఫ్కోర్స్ ఇట్లా పట్టుకుని అలా పైకి కూడా లేచిపోయి ఆ సంజన కూడా ఒక రకంగా తనుజ కూడా కోఆపరేట్ చేసినట్టుగా టీ-షర్ట్ వేసుకుంది కదా అని కొంత ఎంకరేజ్ చేసినట్టుగా మొత్తానికి ఆవిడ ఇట్లా పట్టుకున్నది అలా పైకి లేపిన బాగా ఆడింది. సో ఫైనల్ ఏంటంటే సుమన్ శెట్టి బాగా ఆడికి గెలుచుకున్నాడు. సరే, భరణి ఇక్కడ సుమన్తో కూడా అంటాడు, అన్న నీకు నేను ఎంకరేజ్ చేశాను, రేపు పొద్దున నేను ఆడేటప్పుడు నాకు కూడా సపోర్ట్ చేయు, మనకి ఎవరు చేయరు, ఇక్కడ అర్థమైంది, ఇప్పుడు ఈ టాస్క్ని బట్టి అర్థమైంది కదా, అందరూ తనుజగా సపోర్ట్ చేశారు, నేను మాత్రమే నీకు చేశానంటే అవునన్నా నేను కూడా చేస్తానన్నా ఆయన స్టైల్లో అని చెబుతూ ఉంటే అట్లాగే సుమన్కి చెప్పాడంట భరణి, ఇమాన్యుయల్కి అడగాల్సింది కదా నువ్వు సపోర్ట్ చేయమని, ఎందుకు అడగలేదంటే ఇమాన్యుయల్ తనుజ వచ్చి అడిగిందంట, సో మాట ఇచ్చేసాడంటే అందుకోసం చేయలేదంట అని కూడా చెబుతాడు. వాస్తవానికి నేనేం చెప్పాను, నిన్న సుమన్ శెట్టికి ఇమాన్యుయల్కి పాజిటివ్ వైబ్ ఉంది, సో సుమన్ కోసం సపోర్ట్ చేసేవాడు ఇమాన్యుయల్, కానీ ఒక ఫ్రెండ్షిప్ అనే సెంటిమెంట్ ఆయింట్మెంట్ పూయడం వల్ల ఆవిడ గేమ్ ఆడుతుంది, తప్పే లేదు, అందులో నేను తప్పు పట్టను. కాకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్ ఎవరు స్ట్రాటజీస్ వాళ్ళు ఒక్కొక్కరు ఒక రకంగా ఆడతారు. అయితే అక్కడ ఇమాన్యుయల్కి చెప్పాల్సినవన్నీ చెప్పేసి లాస్ట్లో నువ్వు నాకు ఫ్రెండ్, నీకు నామినేషన్ చేసినంత మాత్రం ఫ్రెండ్ కాకుండా పోవు, ఇప్పుడు కూడా నీకు చెప్పాల్సినవన్నీ చెప్పినా సరే నువ్వు నా ఫ్రెండే,
ఇన్ని నీ మైనస్లు ఉన్నా, ఇన్నిసార్లు నువ్వు నాకు సపోర్ట్ చేయకపోయినా, హెల్ప్ చేయకపోయినా సరే నేను ఇప్పుడు క్షమించి వదిలేస్తాను, ఎందుకంటే ఫ్రెండ్షిప్ అని ఒక కలరింగ్ ఇచ్చింది చూడండి. ఆ దెబ్బకు పడిపోయాడు కుర్రోడు, బాల్తో పడిపోయాడు. ఇక్కడ అది వర్కౌట్ అయ్యింది తనూజకి. ఈ టికెట్ ఫినాలే రేసుల్లో టాస్క్లో సపోర్ట్ ఉండాలి. ఆయన ట్యాప్ ఇప్పడానికి వెళ్ళేటప్పుడు కూడా ఆవిడ లుక్ చూస్తే వస్తాడా నా వైపు, నేను అస్త్రం పనిచేసిందంటే పనిచేసింది, పక్కగా పనిచేసింది, ఖచ్చితంగా పనిచేసింది. అందుకే అట్లా వచ్చి సుమన్ శెట్టి ట్యాపే విప్పి ఈవిడికే సపోర్ట్ చేశాడు. అది గేమ్ ఆడే విధానం తనూజ్ అది. బట్ వీళ్ళకి అర్థం చేసుకున్న సీజన్ తెల్లారిపోద్ది, బయటకు వచ్చేసరికి అవునా ఇట్లా గేమ్ ఆడింది అనుకుంటారు. ఎనీవే సరే పక్కన పెడితే అంతా. అట్లాగే రీతు చౌదరికి అయితే ఎలిమినేషన్ భయం పట్టుకుంది. ఇంకా ఏంది అయిపోయిందా, టికెట్ ఫైనల్ మీద ఆశలు కూడా పెట్టుకున్నా, ఇది కూడా అయిపోయింది, ఏందబ్బా ఇట్లాగే అయిపోయింది అంటూ చెబుతుంది. ఐమాన్యుల్ వాళ్ళతో 2 వారాలు నామినేషన్లకు రాలేదు, ఇప్పుడేమో నామినేషన్లకు వచ్చేసరికి భయం అవుతుంది, కెప్టెన్సీ వాడేస్తే అంటే తన దోస్తు మేర దోస్తున్నాడు కదా, ఏదో సినిమాలో అంటది ఇది నా పోతు, ఇదే నా బలం, నా బలహీనత అన్నట్టుగా ఆయన ఉండుంటే కెప్టెన్ అయ్యింటే టీమన్ పవన్ ఆయన ఇమ్యూనిటీ వచ్చి ఉంటే ఇవిడికి ఓట్లు షేర్ అయ్యేది. అది జరగలే. సరే ఇంకా టికెట్ ఫైనల్ అనేది ఆశలు పెట్టుకుంది, అక్కడ కూడా రేసులోంచి అవుట్ అయిపోయాడు కదా. ఇక ఈ అమ్మాయికి అయితే స్ట్రెస్ పెరిగిపోతుందంట, భయం పట్టుకుందంట, ఎలిమినేట్ అయిపోతానో ఏంటో అని లెక్క. అట్లాగే తనూజ్ అక్కడ కళ్యాణ్తో అంటది, నువ్వు నన్ను తిడతావు అనుకున్న కళ్యాణ్ అంటే నేను తిడితే పడేంత సీన్ ఉందమ్మా నీకు అన్నట్టుగా ఆయన రియాక్ట్ అయితే, ఎందుకంటే నెంబర్స్ టాస్క్ అడిగారు కదా ఎమ్మెన్యేలు కళ్యాణ్, అట్లాగే రీతు చౌదరి. ఆయన ఓడిపోతే ఈ అమ్మాయి తిట్టింది కదా, సో నువ్వు అప్పుడు ఓడిపోయినప్పుడు నేను తిట్టే కదా, ఈ వాటర్ టాస్క్లో నేను ఓడిపోయాను కదా, నువ్వు తిడతావు అనుకో, అంత సీన్ లేదమ్మా నాకు అని మాదిరిగా ఫన్నీగా మాట్లాడతాడు ఆయన. బట్ అక్కడ ఆవిడ ఫీల్ అవుతుంది కొద్దిగా, ఏంటో టాస్క్ బాగా ఆడాల్సింది, ఏడుస్తుంది కదా, ఏంటో టాస్క్ ఓడిపోయిన తర్వాత బాగా ఏడ్చేసింది, చాలా గట్టిగా తీవ్రంగా ఏడ్చేసింది. సరే భరణి కూడా అంటాడు, సంజన కూడా చేయి పైకి వెళ్ళిపోతుంది చూడండి అంటే దానికే ఫీల్ అయిపోయిందంట అనేసి సుమన్ శెట్టికి చెబుతా ఉన్నాడు. మరి చెప్పాలి కదా, రూల్లాగా ఆడాలి కదా. ఆవిడ సంజన కొద్దిగా తనూజకి ఇంక సపోర్ట్ చేసింది, టీ షర్ట్ వేసుకుంది కదా, చేయి పైకి వెళ్తున్నా సర్లే అని కొంత సపోర్ట్గానే ఆడింది. పోన్లే, నేను ఇంతమంది సుమనన్న నీకు ఇంతమంది ఎగ్నెస్ట్గా ఆడినా సరే నేను ఒక్కరినే నీకు సపోర్ట్ చేసిన, హౌస్లో అందరూ కూడా తనూజకి సపోర్ట్ చేసిన, నేను నీకు ఇంకా ఆవిడకి తనూజకి సపోర్ట్ చేయలేదని ఫీల్ అయ్యిందంట, వేరే దగ్గర హట్ అయ్యిందంట, ఫీల్ అయ్యిందంట. సర్లే పోన్లే ఇంకేం చేస్తాం, చిన్నపిల్లలే అర్థం చేసుకుంటుంది అంటాడు. సో ఇవి ఇవాళ చూడబోతున్న టాస్క్లు, అప్డేట్స్, హైలైట్స్ అన్నీ. మరి మీకేమనిపించింది ఒక కామెంట్ పెట్టేసేయండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బాల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని ఆ బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే వెంటనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి.